ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. లోకంలో మనకి మంచి తత్వాన్ని ఉపదేశించి మనని తీర్చిదిద్దే మహనీయులకే గురువు అని పేరు. అలాంటి గురువుల్లో అగ్రగణ్యులు భగవద్ రామానుజులు. తస్మిన్ రామానుజార్యే గురురిత్యపదం భాతి నాన్యత్ర అంటారు. గురువు అనే పదం ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే రామానుజుల వారి దగ్గరేట. అంతటి గొప్ప మహనీయులు. అందుకే ఏది మన దగ్గర లోపమో ఆ లోపాన్ని దర్శింపచేస్తున్నారు. దేన్ని తొలగించుకుంటే మనిషి గొప్పవాడవుతాడో దాన్ని తెలియచేస్తున్నారు రామానుజులు ఆశ్రితులైన శిష్యులందరికీ. అందులో మనం ఎదుగుదలకి విరోధంగా ఉన్న వాటిని తెలుసుకుంటున్నాం. నిన్న జాతి విరోధి అనే వాటి గురించి తెలుసుకుని, ఏదైతే మనందరం పుట్టుకతో వచ్చినటువంటి జాతి అని మనం చెప్పుకుంటున్నామో అవన్నీ నిజమైన జాతులు కావు. జాతి మనుష్య జాతి. ఆ మనుష్య జాతిలో ఉన్నటువంటి వ్యక్తులలో రెండు రకాలుగా మనకి తీశారు, బుభుక్షువులు, ముముక్షువులు. ఆ ముముక్షువులు భగవంతుడే కావాలి అని కోరుకున్నవారు. భగవంతుడు అంటే ఆనందం కలవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. బుభుక్షువు అంటే ఎప్పుడు తిండి మీద ఇచ్చ కలిగిన వాళ్ళు. సరే, వాటి గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఆ ముముక్షువుకి ఏది అవసరమో, ఏది త్యాజ్యమో అంటే విడవదగినది ఏదో నిన్న మనం తెలుసుకున్నాం. అయితే జాతి ఏదైనా ఆ జాతిని ఈ జన్మలోనే మనం మార్చుకోవచ్చా అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. జాతి అంటే మనందరం అనుకునే విషయం చెప్తున్నాను. నేను బ్రాహ్మణుణ్ణి, లేదు నేను క్షత్రియుణ్ణి, నేను శూద్రుణ్ణి. మరి ఈ జన్మలో నేను శూద్రుణ్ణి కదా, ఉత్తమ సంస్కారాన్ని నేను పొందడం ఎలాగా అని అనుకోవచ్చును. కానీ మనిషి సాధన చేస్తే ఆ సాధనతో భగవద్ అనుగ్రహంతో అతను ఎంతైనా గొప్పవాడు అవ్వచ్చు. ఈ జన్మలోనే చేసే సాధనని బట్టి పెద్దల యొక్క అభిమానము, వారి యొక్క వాగ్ విశేషం చేత అతను సంస్కరించబడతాడు. ఉదాహరణకి విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆయన బాగా తపస్సు చేశాడు వశిష్ఠుడి మీద పంతంతో. కథ అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలుసుకోవాల్సింది నేను అంతటి వాడిని అవ్వాలి అని తపస్సు చేశారు. ఏదైనా ధనం లేనివాడు ధనం కావాలి అనుకుంటే సంపాదించాలి కదా, దానికోసం శ్రమ పడాలి, తప్పదు. అలాగే నేను కూడా వశిష్ఠుడినంత వాడిని అవ్వాలంటే ఏం చేయాలి? మామూలు బలం కాదు, బ్రహ్మ తేజో బలం అని బ్రహ్మ తేజస్సును సాధిస్తాను అని తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు. ఒక్కొక్కసారి ఎలా ఆ తపస్సు నుంచి చ్యుతుడయ్యాడో మనకి తెలుస్తుంది, అంటే జారిపోయాడో. ఒకసారి రంభ వచ్చింది, మేనక వచ్చింది, ఒకసారి కోపానికి వశుడైపోయాడు, ఒకసారి కామానికి వశుడయ్యాడు. అలా వశుడయ్యాడు, మళ్ళీ తపస్సు చేయడం ఆరంభించాడు. అక్కడితో ఆగిపోలేదు. మనం లోకంలో ఏదైనా అంతరాయం వస్తే ఛీ నా వల్ల కాదు, ఇంకా నేను చెయ్యను అని అంటాం. కానీ ఎందుకు ఆగిపోవాలి? నేను ఇంకా సాధిస్తా అనే పట్టుదల ఎంత గొప్పదో చూడండి. ఆ పట్టుదలతో తాను తపస్సు చేశాడు, ఋషి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, మహర్షి అయ్యాడు. ఆఖరికి బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మ ఋషి అయ్యావు అని అన్నా, మీరు చెప్తే కాదు వశిష్ఠుడు చెప్పాలి అన్నాడు. అంటే ఆచార్యుడు వశిష్ఠుడు కదా. ఆ ఆచార్యుని యొక్క ఆదేశం చేత అదే జన్మలో రాజఋషిగా ఉండదగినవాడు బ్రహ్మఋషి అయ్యాడు. అంటే మారిందా లేదా? అలాగే మనం పుట్టుకతో మనందరం కూడా సంస్కారహీనులమే. కానీ ఆ సంస్కారం ఒక గురువు ద్వారా మనకి ఎప్పుడైతే కలిగిందో ఆ సంస్కారం చేత మనం కూడా మన పుట్టుకతో వచ్చినటువంటి ఏ దోషాలైనా సరే తొలగిపోయి ఉత్తమ లక్షణాలు మనకి కలుగుతాయి. దానికే సంస్కారము అంటారు. సంస్కారం అంటే ఒక దానిలో లేని దానికి, అంటే ఒకదానికి ఏమీ తెలియదు, అక్కడేం లేదు, కానీ అక్కడ రంగులు వేసి మెరుగులు పెట్టాం.
అది సంస్కరించబడింది. అందరి చేత అది మొక్కబడింది అనుకోండి, అది కదా దానికి సంస్కారం. అంతకుముందు ఏ యోగ్యత లేదు, కానీ కొన్ని యోగ్యతల్ని మనం ఆచార్యుని ద్వారా పొందామనుకోండి, అందరూ ఆనందించేలా మనం తయారవుతాం. అదే మనకి గురువు చేసే పని. ఒక పదార్థాన్ని మనం తినాలంటే దానికి ఉన్న పైన తొక్క తీసేస్తాం, అలాగే కొన్నిటికి నీళ్ళతో కడుగుతాం, కొన్నిటిని పచనం చేస్తాం అంటే వండుతాం. అలా తీసుకోవాలి. ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కోలా తీసుకోవడానికి యోగ్యం అన్నమాట. ఎలా పడితే అలా తింటే పశువుకి మనకి తేడా ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఆహారాన్ని సంస్కరించుకొని తింటాం. అలాగే మనిషి కూడా తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి శరీరానికి కూడా ఒక సంస్కారాన్ని గురువు ద్వారా స్వీకరించాలి. దానికే పంచ సంస్కారము అని పేరు. ఆ పంచ సంస్కారం చేత అంటే ఇంతకీ ఏమిటి పంచ సంస్కారం అంటే? మామూలుగా పంచ సంస్కారం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మిగిలిన వారికి కూడా తెలియాలి కనుక ఒక చిన్న మాట ఇక్కడ చెప్పుకుందాం. 5 రకాలైన సంస్కారాలు. నిజానికి 5టిని కలిపి ఒక సంస్కారం కిందే చెప్తాం, కానీ 5 విభాగాలు ఇందులో ఉన్నాయి కనుక ఈ పంచ సంస్కారాన్ని మనం గురువు ద్వారా పొందుతాం. ఏమేంటివి? మనం అంతకుముందు దైవాన్ని అంగీకరించలేదు, అసలు దేవుడంటే తెలియదు, మంత్రం అంటే తెలియదు, ఆయన్ని ఎలా ఉచ్చరించాలో తెలియదు, ఆయనకి నేనేమవుతానో తెలియదు. ఇవి తెలియచెప్పేవే సంస్కారాలు. ఈ పంచ సంస్కారాల్లో ముందు అసలు భగవంతుడిని అంగీకరించకుండా మనకు అడ్డుగా ఉన్నవేవో వాటిని తొలగించుకోవాలి. ఆ పాపాలు అనేవి బోళ్ళని ఉన్నాయి. అవి తొలగడానికే మన భుజాల మీద భగవంతుని శంఖచక్రాలని ముద్రిస్తారు. దానికి తాపము అని పేరు. 2 పుండ్రము బొట్టు, 3 నామము అంటే మనకు నామాన్ని పేరు పెడతారు. మనకి జ్ఞానజన్మ లభించింది కనుక ఆ నామ సంస్కారం వస్తుంది. తర్వాత మంత్ర సంస్కారం 4వది. మంత్రాన్ని ఇచ్చి ఆచార్యుడు మన అనుగ్రహిస్తారు. 5వది యాగ సంస్కారము. ఈరోజు మనం చెప్పుకునే విరోధి కూడా 5వదే. సమారాధన విరోధి అంటారు. అంటే చివరిదైనటువంటి యాగ సంస్కారాన్ని సమారాధన అని కూడా పిలుస్తారు. సమారాధన, ఆరాధన అంటే భగవంతునికి ప్రేమతో సమర్పించేది. అది సమ్యక్ ఆరాధన, బాగుగా ప్రేమగా మనం చేసేదేదో దానికి పేరు సమారాధన అంటారు. ఎక్కడన్నా భోజనాలు పెడుతుంటే చూడండి, సమారాధన చేస్తున్నారండి అంటారు కదా. అంటే దేవుడికి చేసేది ఆరాధన అయితే భక్తులకి చేసేది సమారాధన, అంటే చాలా శ్రద్ధతో చేయవలసింది అన్నమాట. వాళ్ళ విషయంలో ఏమరపాటు ఉండకూడదు. అందువల్ల ఈ సమారాధన విరోధి మనం తెలుసుకుంటున్నాం. గురువు ద్వారా ఎప్పుడైతే మనం సంస్కరించబడి ఆచార్యులు మనకి మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రానికి ప్రతిపాద్యుడైన భగవంతుణ్ణి మనకి చూపించి ఈయనని ఈరోజు నుంచి ఆరాధన చేయనాయనా అని గురువిస్తారు. ఆ ఆరాధన చేసేటప్పుడు ప్రీతితో చేయాలి. భగవంతునికి మంచి అలంకరణలు చేసి, చూసారా నేను ఎంత బాగా అలంకరణ చేశానో అని గర్వం పొందామా అది విరోధి అవుతుంది. అలాగే ఆరాధన చేసేటప్పుడు నేను చూడండి ఇన్ని పదార్థాలు పెట్టాను అంటూ చేయకూడదు. ప్రేమతో నీ పిల్లవాడికి పెట్టేటప్పుడు ఆహారాన్ని అలా మనం భావిస్తామా? భగవంతుడు కూడా అంతే. ఆయన ఎంతో ఉపకారం చేస్తున్నాడు మనకి. ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాడే. ఈ శరీరం దేనికోసం ఇచ్చాడు? భోగాలు అనుభవించడానికి కాదు. ఈ శరీరంతో మనం ఆయనకి అన్నీ సమర్పించాలి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. చేతులు, కాళ్ళు, ఇంద్రియాలు ఇవన్నీ దేనికోసం ఇచ్చాడు పరమాత్మ అంటే విచిత్రమైన దేహమే బోళ్ళంత సంపదగా కలిగిన వాళ్ళం మనందరం. ఈ సంపదతో మనం చేయాల్సిన పని భగవంతునికే వీటన్నిటితో కైంకర్యాలు చేయటం అన్నమాట. ఇది చేయకుండా ఎంతసేపు ఈ శరీరం గురించే ఆరాధన. అందుకని దేహారాధన కాదయ్యా, భగవదారాధన చెయ్యి అని చెప్పారు. అయితే ఈ భగవదారాధన చేసేటప్పుడు కూడా మా నాన్నగారు మా పెద్దలంతా ఇదిగో ఈ దేవుణ్ణి ఆరాధించారు, ఇప్పుడు ఇది వచ్చి నా నెత్తిన కూర్చుంది ఆరాధన చేయలేక చస్తున్నా అంటూ చేయకూడదు. ప్రేమతో భగవంతుడిని ఆరాధించాలి. భగవంతుడు ఏమన్నా ఏమీ లేనివాడా? ఆయనకి పేరే అవాప్త సమస్త కాముడని పేరు.
ఆయనకి ఏ కొరత లేదు, ఆయనకి ఇది కావాలి అది కావాలనేది ఏం లేదు. అలాంటి ఆ భగవంతుడికి మనం ఏమైనా సమర్పిస్తున్నాం అనుకోండి, సమర్పించేటప్పుడు మన శక్తికి తగ్గట్టుగా మనం వస్తువులన్నింటినీ సమర్పిస్తాం భగవంతునికి. అయితే నేను ఇచ్చాను, నేను ఇన్ని పెట్టాను అనేది విషంతో సమానం, ఇది ఉండొద్దు. అలాగే ఆరాధన చేసేటప్పుడు కూడా ముందుగా ఆరాధన కోసం అన్నిటినీ వస్తువులను అక్కడ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా నా దేవుడికి నేనండి అమెరికా నుంచి ఈ డైమండ్ తెచ్చి వేశానండి, నేను ఫలానా చోట నుంచి బంగారపు కవచం తెచ్చి పెట్టానండి, ఇలాంటి బుద్ధి ఉండకూడదు. మరేమనుకోవాలి? యామునాచార్య స్వామి వారు స్తోత్రరత్నంలో చాలా అందంగా తెలియజేస్తారు. మమ నాథ యదస్తియోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ నియతస్త్వమితి ప్రబుద్ధధీహి అథవా కిన్ను సమర్పయామితే. హే భగవన్, అంతా నీదే. ఏదైతే నాకు నువ్వు ఈ శరీరాన్ని ఇచ్చావో, ఈ శరీరం నువ్వివ్వబట్టి వచ్చింది తప్ప నాది కాదు కదా. సకలం తద్ధి తవైవ మాధవ. హే మాధవ, ఈ సకలం అంతా కూడా తవైవ, అంతా నీదే. మరి నీకు నేనేం సమర్పించాలి? ఈ లోకంలో మంచి పంటలు పండితే మంచి ఆహారాలు తయారు చేసి నీకు ఇద్దామా? అవన్నీ కూడా నీ అనుగ్రహం చేత పండేవే. నువ్వే వాన కురిపించకపోతే ఏం ఆహారాలు నేను ఇవ్వగలను? పోనీ కష్టపడి నేనేమన్నా సముద్రంలోకి వెళ్ళి ఏమన్నా అన్వేషించి తెద్దామంటే ఆ రత్నాలు అన్నీ నీవే కదా. నీది కానిదంటూ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని నేను నీకు ఇవ్వచ్చు. ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు నీవే, ఆఖరికి నేను కూడా నీవాడినే, నేనేమి ఇవ్వగలను అని నైత్యానుసంధానంతో నువ్వు సమర్పించేవి సమర్పించు. కానీ ఇవన్నీ నీవేనయ్యా అని చెప్పాలి తప్ప నేనే ఇన్ని పెట్టాను అన్ని పెట్టాను అని అహంకారం అనేది ఉండకూడదు. ఎలా అయితే కనుక బాహ్యశుద్ధి కోసం స్నానం ఎంత మనం చేస్తామో అంతఃశుద్ధి కూడా అంతే అవసరం లోపల కూడా. అయితే చాలామంది అంటూ ఉంటారు, ఏమండి పరమాత్మకి ఇవన్నీ ఏం అవసరం లేదండి, చక్కగా మంచి శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉంటే చాలండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకని భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం లేకుండా ఆరాధన చేయొద్దు. చక్కగా నువ్వు స్నానం ఆచరించి శుభ్రంగా ఆరవేసినటువంటి వస్త్రాలనే కట్టుకోవాలి. తడి బట్టలతో చేయమని చెప్పలేదు, ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాన్ని ధరించాలి. అయితే ఆరాధన చేసేటప్పుడు కూడా కష్టపడుతూ విసుక్కుంటూ ఆరాధన చేయకూడదు, ప్రేమతో ఆరాధన చేయాలి. ఇంకా ఇంకా చేయాలనిపించాలి తప్ప ఏం చేయాలండి బాబు, ఎంతసేపు చేయాలండి, చాలా ఇబ్బందిగా ఉందండి అంటూ ఎవరినో తిడుతూనో ఏదో ఆలోచిస్తూనో అలా చేయకు. ఆయన భగవంతుడు, అన్నీ తెలిసినవాడు, మన మాటలన్నీ వింటాడు, మనని చూస్తూనే ఉంటాడు, గమనిస్తాడు. మాట మాట్లాడు. ఎందుకని? నియమం. అర్చావతారంలో మాటలు మాట్లాడను, అన్నీ చూస్తాను, అన్నీ వింటాను అంటాడు. అందువల్ల పరమాత్మ ఎప్పుడు కూడాను తాను తన హద్దుని దాటాడు, నియమాన్ని. అందుకని అలా ఉన్నాడు కదా, చాలా సులభంగా ఉన్నాడు కదా అని నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి భగవదారాధన చేస్తా అని చేయడానికి లేదు. భగవద్ ఆరాధన చేయాలి అంటే ఏ నియమం అయితే ఉందో ఆ నియమం ప్రకారం చక్కగా సూర్యోదయానికల్లా చక్కగా లేవాలి, భగవద్ ఆరాధన చేసుకోవాలి. అంటే ఎప్పుడన్నా ఆలస్యం ఉంటుంది, దారి వేరు. ప్రతిరోజు కూడా అలాగే చేసామనుకోండి, ఇది మంచిది కాదు. నాకు ఇచ్చ వచ్చినప్పుడు నేను ఆరాధిస్తా. పరమాత్మ సులభుడే, అలానే భగవంతునికి అలా చేయడానికి వీల్లేదు. ఇంకో నియమం కూడా చెప్పారు, మన ఇంటి దగ్గరికి వైష్ణవ గోష్ఠి కనుక వస్తే తెర వేసేసుకొని ఆరాధన చేయకూడదట. వైష్ణవ గోష్ఠిలో పెద్ద పెద్ద పండితులు పెద్దలంతా ఉన్నప్పుడు వాళ్ళ ముందే చక్కగా ఆరాధన చేయొచ్చు. అయితే ఈ ఆరాధనకి ఎవరైనా మన ఆరాధన భగవంతుని సమర్పించేటప్పుడు మన ఇంటికి భాగవతోత్తములు ఎవరైనా వస్తే ముందు గబగబా వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, లేదు ఆచార్యుడు వచ్చిన వారిని కూర్చోబెట్టి వారి అనుజ్ఞ తీసుకుని వారికి కావాల్సిన మంచి తీర్థమో పాలో ఇచ్చి వారి అనుజ్ఞతో ఆరాధన మొదలుపెట్టారు. స్వామి ఆరాధనలో ఉన్నాను, మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి ఆరాధన చేసుకుంటా అనాలట. అంతేగాని వస్తే వచ్చారులే నాకెందుకు అని ఆరాధన చేసుకుంటూ కాలయాపన చేయకూడదు. అలాగే భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఏవైతే పరికరాలన్నీ ఉంటాయో, పూజకు కావాల్సినటువంటి తులసి పుష్పాలు
అలాగే నివేదనకు కావాల్సిన ద్రవ్యాలన్నింటినీ ముందే సంభారాలన్నీ తయారు చేసి అక్కడ పెట్టుకొని ఆరాధన చేయాలి తప్ప, ఆరాధన చేసేటప్పుడు సగం చేసేసి నివేదన వస్తుందండి కాసేపు ఆగుదాం అని చెప్పి నివేదన కోసం మళ్ళీ వెళ్ళి అప్పుడు వండుకుందామని చేయకూడదుట. ముందు అన్ని సంభారాలు తయారు చేసుకోవాలి, చేయాలి. ఒకవేళ పూజకి పుష్పాలు తక్కువైపోయినాయి, లేవు అనుకుని పూజ ఆపద్దు, పూజ చక్కగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయద్దు. అలాగే నీ సొంత పోకడతో నాకు ఇలా నచ్చింది కనుక ఇలా చేస్తా అని చేయకు. మన పూర్వులు ఏదైతే ఉపదేశించారో మన పెద్దలు, ఆ పెద్దలు చెప్పినటువంటి రీతిలోనే చక్కగా చేసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు క్రమం ఒకవేళ అటు ఇటు అయినా దేవుడు ఏమనుకోడు. కానీ మనకి మన పెద్దలు చెప్తున్నట్లుగా ఏదైతే మన ఆచార్యులు మనకి నేర్పారో ఆరాధన, ఆ ఆరాధన ప్రకారమే మనం చేయాలి. శాస్త్రం చెప్తుంది కానీ గురువు మనకి ఉపదేశిస్తారు కదా ఇలా చేయాలని. అందువల్ల ఆచార్య ఉపదిష్టమైనటువంటి ఆరాధన మనం చేయాలి. అయితే ఆరాధన చేసేటప్పుడు ముందు ఎవరి ఆరాధన చేయాలి? ఆలయాల ఆరాధన వేరుంటుంది, గృహ తిరువారాధన వేరుంటుంది. ఇంట్లో ఆరాధన చేసేటప్పుడు ముందుగా చేయవలసింది ఏమిటి? జప్తవ్యం గురు పరంపరయం. ముందు గురు పరంపర చేసుకొని ఆచార్య పాదుకలు ఉంటాయి మనకి. గురువుగారు మంత్రం ఇచ్చినప్పుడు ఇచ్చిన వస్త్రాన్ని అవే పాదుకలు, లేదు పాదుకలు ఉంటే సరే. ముందు ఆచార్య తిరువారాధన చేసి ఆ తర్వాత ఆళ్వార్ల యొక్క ఆరాధన చేసి ఆ తర్వాత పెరుమాళ్ళ ఆరాధన చేయాలి. అంతేగాని ముందు దేవుడే పెద్ద గనక దేవుణ్ణి ఆరాధించేసి ఆ తర్వాత ఆళ్వార్లని ఆ తర్వాత ఆచార్యుని అని కాదు. ఆచార్యులే కదా మనకి భగవంతుడిని చూపించింది. అందువల్ల జప్తవ్యం గురు పరంపరయం. ముందు గురు పరంపరతో గురువుని ఆరాధిస్తూ ఆ తర్వాత భగవంతుడిని ఆరాధించాలి. దీనివల్ల కలిగే లాభం ఏమిటి అంటే క్షీరం శర్కరయాయుక్తం స్వదతై విశేషత. పాలల్లో కలిసినటువంటి చక్కెర ఉంటుంది. చక్కెర పాలు కలిపామనుకోండి తాగడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఉత్త పాలు తాగలేం కదా. అలాగే భగవంతుడు పాలైతే గురువు తీపి లాంటివాడు, కండ శర్కర లాంటివారు. అందువల్ల పాలల్లో గనక ఆ పటిక బెల్లం గనక చేరితే తాగడానికి ఇంకా భోగ్యంగా ఉంటుందట. అలాగే ఆచార్య నామానుసంధానంతో వారి ఆరాధనతో భగవదారాధన చేస్తే భగవంతుడు సంప్రీతుడవుతాడట. అందుకని ముందు గురువు గారి ఆరాధనతో ఆరంభించి ఆ తర్వాత పరమాత్మ యొక్క ఆరాధన చేయాలి అని విధానాన్ని చెప్తున్నారు. అయితే ఇలా ఆరాధన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భగవంతుని విషయంలో ఏమరపాటు చూపకూడదు. ఏమరపాటు అంటే మనం అనుకున్నాం కదా, ఏదో మనం ఎవరితోనో మాట్లాడుతూనో, లేదు ఆవలింతలు, లేదు బద్ధకము, ఇలాగా ఆరాధించే ప్రేమపూర్వకంగా. లేదు ఆరాధన చేసేటప్పుడు ఎవరినో పెట్టేసి ఎవరే మీరు చేయండి నేను రోజు ఇలా చూస్తాను అని అనకూడదు. భగవద్ ఆరాధనని మనమే సమర్పించాలి. అలాగే ఈ ఆరాధన వల్ల మనకు ఉండే దోషాలన్నింటినీ పరమాత్మే తొలగిస్తాడు. దోషాలు పోవటం కోసం మళ్ళీ ఆరాధన కూడా చేయకూడదు. పరమాత్మ మనందరినీ అనుగ్రహించాలని మన కోసం వచ్చాడు. గురువు ద్వారా మనం ఆయన్ని పొందాం కదండి. పొందినప్పుడు ఆ పరమాత్మ విషయంలో మనకి ఎంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమపూర్వకంగా ఒక చంటి పిల్లవాడికి తల్లి ఎలా ఉపచారాలు సమర్పిస్తుందో అలా ఉపచారాలు సమర్పిస్తూ మనం భగవంతునికి ఆరాధన సమర్పిస్తాం. రాధ అంటే ప్రేమ కదండి. చంటి పిల్లవాడి విషయంలో తల్లి ఎలా నీళ్లు పోసేటప్పుడు తన పాదాల మీద ముందు నీరు పోసుకుని వేడి నేను ఓర్చుకుంటున్నానా లేదా ఆ తర్వాత పిల్లవాడికి పోస్తుంది. అలాగే మనం కూడా భగవంతుని సమర్పించే ఆరాధనలో ఆయనకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని ప్రేమతో ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు కూడా మా గురువుగారు చెప్పారు కనుక చేస్తున్నానండి నేను అనకూడదు. గురువుగారికి ఆనందాన్ని కలిగిస్తుంది కనుక భగవద్ ఆరాధన నాకు ఇంకా మంచిది అని భగవంతుడిని ఆరాధించాలి. అయితే భగవంతుడి కంటే ఆచార్యులు ముఖ్యం గనక ఆచార్యుని యొక్క ఆరాధన ప్రధానంగా ఉండాలి. అలా అని భగవంతుడిని విస్మరించకూడదు. అయితే ఆచార్య ఆరాధనలో కూడా దేని మీద దృష్టి మనకు ఎక్కువ ఉండాలి అంటే ఆచార్యుడి యొక్క శ్రీపాదాల సందర్శనం, వాటి యందే మనకి నిష్ట ఉండాలి. అంటే శ్రీపాదాలంటే మనకి గురువుగారు ఇచ్చినటువంటి పాదుకలు, ఆ వస్త్రం, ఆ పాదుకల యందు నిష్ట ఉండి ఎప్పుడూ ఆ పాదాన్ని దర్శిస్తూ ఉండాలి మానసికంగా.
మనకి రామానుజుల వారు చెప్తారు కదా, యత్ పదాంభూరుహధ్యాన విధ్వస్త అశేష కల్మష వస్తుతాం ఉపయాతోహం. నేను ఒక వస్తువుగా, అంటే వస్తువు అంటే ఉన్నది అని అర్థం, అలా ఉన్నవాడిని నేను అయ్యానంటే కారణం యత్ పద అంభూరుహధ్యాన, ఏ పాద పద్మాలైతే ఉన్నాయో మా గురువుగారివి, ఆ పాద పద్మాల యొక్క సంస్మరణ ఎప్పుడు వాటిని ధ్యానిస్తూ ఉంటా. అందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటో తెలుసిన, అశేష కల్మష విధ్వస్త, సకల పాపాలు కూడాను తొలగిపోయినాయి, ధ్వంసమైపోయినాయి. మామూలుగా కాదు, అసలు కనపడకుండా పోయినాయి. అంతటి గొప్ప మహనీయులు మా ఆచార్యులు. ఎవరైనా యామునాచార్యులు. అటువంటి యామునాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అంటారు రామానుజులు ఈ శ్లోకంలో. తం వందే యామునాహ్వయం, తం యామునాహ్వయం వందే అహం వందే, నేను నమస్కరిస్తున్నాను అని. ఇది కదా గురువు విషయంలో మనం చూపాల్సినటువంటి శ్రద్ధ. అటువంటి శ్రద్ధతో ముందు ఆచార్య ఆరాధన చేస్తూ పరమాత్మ ఆరాధన చేయాలి. అయితే దీనికోసం పెద్ద పెద్ద మంత్రాలన్నీ రావాలా? అక్కర్లా. గురువుగారు మనకి చెప్పిన అష్టాక్షరి మంత్రం, ద్వయ మంత్రం, ఈ రెండిటితో చక్కగా మనం ఆరాధన చేసుకోవచ్చును. అయితే కొంతమంది అష్టాక్షరి మంత్రాన్ని బ్రాహ్మణేతరులకి ఓంకారాన్ని ఇవ్వకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ మన సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో అందరికీ కూడా ప్రణవంతో, ఓంకారంతో ఉన్న అష్టాక్షరి మంత్రాన్నే చెప్తారు. కొంతమంది ఓం తీసేసి అం నమో నారాయణ అంటూ మంత్రాన్ని చెప్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనకి మన ఆళ్ళవార్లే చెప్పారు కదా ఎలా చేయాలో. ఎలా చేయాలి? నా నా మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వం అంటారు కులశేఖరుడు. మాట్లాడితే మనం ఓంకారాన్ని చెప్పి చేయాలి, ఓంకారం లేకుండా మంత్రాన్ని ఉచ్చరించకూడదు అని ఆ అష్టాక్షరి మంత్రానికి ప్రణవంతో సహితంగా మనకు ఉపదేశించారనమాట. ఎందుకంటే అది అలాగే ఆ మంత్రం పుట్టింది, ఓంకారంతోనే ఉంది ఆ మంత్రం. మిగతా ఏ మంత్రాలకైనా ఓంకారం చేర్చుకోవాలి, కానీ అష్టాక్షరి మంత్రానికి ఓంకారంతోనే ఉంది. మనకి వేదమే చెప్తుంది, ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణ ఏతి పంచ అక్షరాణి అంటూ. అటువంటి అష్టాక్షరి మంత్రంతో అయినా, లేదు ద్వయమంత్రంతో అయినా, శ్రీమతే నారాయణాయ నమః ఆవాహయామి, శ్రీమతే నారాయణాయ నమః ఆసనం సమర్పయామి, శ్రీమతే నారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ద్వయమంత్రం. మీకు చిన్నది చివరి పాదం చెప్పా. ఇందులో ఉపదేశంగా చెప్పకూడదు కనుక మనం ముందు నుంచి మంత్రాన్ని చెప్పుకుంటాం. అలా చెప్తూ ఆరాధన చేసుకుంటే మంచిది అని మనకి ఎలా చేయాలో తెలియచేశారు. మంత్రానుష్ఠానాన్ని కూడా, అంటే ఆరాధన ఎలా చేయాలో, ఇది మనం శ్రద్ధగా చేశామా మనకి మంచి జరుగుతుంది. అందువల్ల ఆచార్యుడు మనకు ఉపదేశించినటువంటి క్రమంలో మనం ఆరాధన చేస్తే మనకి పుట్టుకతో ఉన్నటువంటి జన్మసిద్ధమైనటువంటి, అది శూద్ర జాతి అంటారా, క్షత్రియ జాతి అంటారా, అవన్నీ వదిలేయండి. అవన్నీ దేహ సంబంధమైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. సహజంగా ఏంటంటే మనం మరణించేంత వరకు ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఆ జాత్యాదులన్నీ వస్తాయి. కానీ ఒక్కసారి శరీరం పోయిన తర్వాత వీడు ఫలానా జాతి, ఫలానా వ్యక్తి అని చెప్పడానికి లేదు కదా. కానీ జన్మసిద్ధమైనటువంటి ఆ కులం ఏదైతే ఉందో అది కూడా తిరిగిపోయి గొప్పవాడవుతాడని మీకు ఇందాక విశ్వామిత్రుడి కథ చెప్పాను. విశ్వామిత్రుడికి క్షత్రియుడు, కానీ ఆయనకి వశిష్ఠుని యొక్క వాక్ ఒక్కసారి ఈయన బ్రహ్మ ఋషి అనగానే ఎలా బ్రహ్మ ఋషి అయ్యాడో మనకి తెలుస్తుందంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం. ఆయన సంస్కరించి వైష్ణవుడు అన్నారు. మనం వైష్ణవం అయిపోయాం. కులంతో, మన పుట్టుకతో మనకు వచ్చిన ఆ జాతి ఏదైతే ఉన్నాయో ఆ కులాలన్నీ పక్కన పెట్టేసేయండి. మనందరం వైష్ణవులం. అది ఆ శరీరానికి ఉండేది వేరు, కానీ ఆత్మకు ఉండేది వైష్ణవత్వం అన్నమాట. దాన్ని మనం స్వీకరించాం. మనకి ఇంకా అడ్డే లేదు. సాక్షాత్తు పరమాత్మ యొక్క ధామానికి చేర్చడానికి ఒక అర్హతని గురువుగారే మనకి ఇచ్చేశారు. కానీ అదే ఆచార్యుని విషయంలో మనం దోషం చేసినట్లయితే, వారిని దూషించినట్లయితే, గురువుని దూషించిన మాత్రాన స్వర్గం నుంచి పతితుడైపోయాడు త్రిశంకువు. క్షత్రియత్వం కూడా పోయి ఇంకా నీచ జాతిలోకి పోయాడు. ఒక గురువు యొక్క అనుగ్రహంతో కింద జాతి నుంచి ఉత్తమ జాతికి వెళ్ళి బ్రహ్మర్షి అయ్యాడు విశ్వామిత్రుడు.
అదే త్రిశంకు క్షత్రియత్వం నుంచి జారి ఇంకా నీచమైనటువంటి జాతిలోకి పోయాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మహనీయులైన పెద్దలు మనకి జన్మ పరంపరగా వచ్చినటువంటి అంటే జన్మ వల్ల కలిగిన సంబంధం ఏదైతే ఉందో దాన్ని వారు సంస్కారం చేత మనని మార్చేశారు. మనందరినీ భక్తులుగా తయారు చేసి ప్రపన్నులుగా తయారు చేసి సమాశ్రయణాన్ని అనుగ్రహించారు. అటువంటి గొప్ప ఆరాధనని చక్కగా మనం చేసుకోవాలి. అష్టాక్షరి మంత్రాన్ని మనకి ఇచ్చారు, దాన్ని ఉపదేశించిన క్రమంలో చక్కగా ఆరాధన చేసుకోండి, ఎప్పుడు ఆరాధన మానకండి అంటూ మనకి ఈ విరోధాన్ని కూడా తెలియజేశారు. అందువల్ల ఎక్కడైనా సరే ఆరాధన చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ముందు ఆచార్య ఆరాధన, ఆ తర్వాత ఆళ్వారులు, తర్వాత భగవద్ ఆరాధన. అంతే తప్ప వ్యత్యస్తంగా అంటే ముందు పరమాత్మ ఆరాధన నుంచి కిందకి రావద్దు, ఆచార్యుడి నుంచి పైకి వెళ్ళాలి అని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి ఎన్నో నియమాల్ని మనకి తెలియజేశారు. అయితే ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. సమారాధన అన్నప్పుడు కేవలం ఆరాధన అనగానే మనం భగవంతునికే సమర్పిస్తుంటాం కదా, కానీ శాస్త్రం ఇంకో మాట కూడా చెప్తుంది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప అంటూ. ఏది అన్ని ఆరాధనలోకి విష్ణు ఆరాధన చాలా గొప్పదిట. దానికంటే ఇంకా గొప్పది ఆయన భక్తులైనటువంటి తదీయులు అంటే భక్తులు, ఆ భక్తుల్ని ఆరాధించడం అనేది ఇంకా గొప్పది అన్నారు. అందువల్ల భగవంతుని ఆరాధన కంటే ఇంకా గొప్ప ఆరాధన భాగవతోత్తముల్ని ఆరాధించడం. ఇటువంటి భృత్య పరిచారక భృత్య అని మన కులశేఖరులు తెలియచేశారు కదా. భగవంతుని భక్తులు ఆ భక్తులు కూడా ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం. సాక్షాత్తుగా పరమాత్మ యందు ఆచార్యుల యందు అభినివేశం కలిగి కళ్ళ వెంట నీరు రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచార్యుణ్ణి నిందించేవాడు కాకూడదు, మంత్రం మీద నిష్ట లేనివాడు కాకూడదు, ఆచారహీనుడు కాకూడదు. అలాంటి భక్తుడు కనుక మనకి దొరికితే అలాంటి మహనీయులకి వందనం చేయడం తప్పేమీ లేదు. అందువల్ల మనందరికీ కూడా ఆరాధన క్రమం చెప్పారు. అయితే నివేదన చేసేటప్పుడు కూడా ఆ పరమాత్మకి ఏవి పడితే అవి పెట్టడానికి వీలు లేదు. యాతయామం గతరసమని ఎప్పుడో వండిన అన్నం అప్పుడు కుదరలేదు కదా అని మనకు కుదిరినప్పుడు సమయం దాటిపోయి ఒక యామం 3 గంటలు దాటిన వండిన పదార్థాన్ని దేవుడికి పెట్టకూడదు. పాచిపోయినవి, కుళ్ళిపోయిన పళ్ళు ఇలాంటివి పెట్టకూడదు. సమర్పించేటప్పుడు ప్రేమతో సమర్పించాలి. ఆ పరమాత్మ కూడా దాన్ని ఎలా తీసుకున్నాడు? దర్శనాత్ గృహ్యతే మయా, నా చేత ఆ ప్రసాదాన్ని చూడబడుతుంది, నా నేత్రాలతో దాన్ని ఆ రసాన్ని స్వీకరిస్తాను, అలాగే భక్తుల నాలుక ద్వారా నేను దాన్ని గ్రహిస్తాను అన్నాడు. అందువల్ల భగవద్భక్తులకి నిజమైన ఆరాధనేది ఆ పరమాత్మ యొక్క ప్రసాదమే. దాన్ని చక్కగా ఏ రోజైనా సరే భగవంతునికి చూపకుండా ఏ పదార్థాన్ని తినము, ఆయనకు ఆరగింపు చేసిందే మనం తీసుకుంటాము. ఇలా ఆరాధన చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే మనందరినీ మంగళాశాసన పరులు అంటారు. ప్రతి నిత్యం భగవంతునికి ఆరాధన చేస్తూ ఆ స్వామికి రక్ష కలగాలని ఆరహస్సు అంటే పగలు సాయంత్రం 2 పూట్ల పరమాత్మకి మంగళాశాసనం చేయాలి. స్వామి బాగుండాలి, భగవంతుని విభూతి బాగుండాలి, ఆచార్యులు బాగుండాలి, భాగవతులు బాగుండాలి. ఇదే కదా మనం రోజు చెప్తాం. అడియార్గల్ భాష అరంగనగర్ భాష అంటూ చెప్తాం కదా. భాష అంటే మంగళం, శ్రీరంగనాథులు బాగుండాలి, ఆయన భక్తులు బాగుండాలి అని మనం నిత్యం మంగళాశాసనం చేస్తాం. అందువల్ల ఆరాధన చక్కగా చేయండి. పెద్దలు ఏదైతే మనకి క్రమం నేర్పారో దానికంటే వేరుగా మనం వెళ్ళకూడదు, అది విరోధి అని. ఆరాధన చేసేటప్పుడు కూడా బద్ధకంతో ఆరాధన చేయకండి, ప్రేమతో చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఆవలిస్తూ నిద్రపోతూ ఆరాధన చేయడం అనేది మంచిది కాదు, ఇది విరోధి. ఏదైనా ప్రేమతో చక్కగా మనం ఆరాధించడం అనేది పరమాత్మకు కూడా ప్రీతిని జనింపచేస్తుంది అని రామానుజులు మన చక్కగా తెలియచేశారు. ఆ ఆరాధన, పరమాత్మ ఆరాధన ఎంత ముఖ్యమో ఆయన భక్తులైనటువంటి వారిని తదీయులు అంటారు, వారిని కూడా ఆరాధించడం చాలా విశేషము అని చెప్తున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుదాం. ఓం అస్మద్గురుభ్యో నమః.
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారేక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. శేషో వా సంజ్ఞనాథో వా శ్రీపతిర్వేతి సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.